ఇవాళ సిల్వర్ రిలేటెడ్ గా పెద్ద డ్రామానే జరిగింది. అండ్ భారీగా ఈ వెండి పెరుగుతుండేసరికి చాలా యుఫోరియా కూడా మార్కెట్ లో క్రియేట్ అవుతుంది కదా. సిల్వర్ 4 లక్షలకు వెళ్ళిపోతుంది, 7 లక్షలకు వెళ్ళిపోతుంది, ఇష్టం వచ్చినట్టు ఒక నెరేటివ్ మార్కెట్ లో బిల్డ్ అవుతుంది కదా. దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో కాల్ లో మాట్లాడారు 2 గంటల దగ్గరగా. తర్వాత జెలెన్స్కీ యుక్రెయినియన్ ప్రెసిడెంట్ తో ఫ్లోరిడాలో మీటింగ్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. రష్యా యుక్రెయిన్ క్రైసిస్ ఎండ్ అవుతుంది అన్నప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ కొంత పడ్డాయి, అవ్వట్లేదన్నప్పుడు మళ్ళీ పెరిగాయి. ఇప్పుడు ఎండ్ అయిపోతుందని ఇలా మళ్ళీ సినారియోస్ మార్కెట్ లో డెవలప్ అవుతూ ఉన్నాయి. దీనికి ఎలా రియాక్ట్ అవుతాయి, గోల్డ్ సిల్వర్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది పక్కన పెడితే రష్యా యుక్రెయిన్ క్రైసిస్ ఎండ్ అవడం జియో పొలిటికల్ గా కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటూ నెక్స్ట్ 3 డేస్ ఎందుకు మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అండ్ ఉంటున్న ఈవెంట్స్ ఏంటి, మన మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా, ఇంపార్టెంట్ మార్కెట్ యాక్టివిటీని మాట్లాడుకుంటూ ఇవాల్టి మన వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. అయితే ఇవాళ మీరు గమనిస్తే సిల్వర్ ఈటీఎఫ్ మీరు ఏ ఈటీఎఫ్ అయినా తీసుకోండి, పర్టికులర్ గా నేమ్ తీయట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఈటీఎఫ్ ఇవాళ హై నుంచి లోకి 20% దగ్గరగా పడ్డాయి. ఇవాళ హై నుంచి లోకి 20% దగ్గరగా పడ్డాయి. పడి ఆ లో నుంచి మళ్ళీ 12% దగ్గరగా పెరిగి ముగిశాయి. ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ లో సిల్వర్ ధరలు $84 పర్ ఔన్స్ రికార్డ్ మార్క్ ని కొట్టాయి. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమంత జరిగింది ఈ వీకెండ్ లో, ఏం జరిగింది వెండి రిలేటెడ్ గా ఏదైనా బజ్ నెలకొందా అంటే ఈ డేటానే మార్కెట్ లో ఫియర్ ని క్రియేట్ చేసింది. చైనా వాళ్ళు సిల్వర్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ పెడతారు జనవరి 1, 2026 నుంచి అని మార్కెట్ లో రూమర్స్ ఉన్నాయని ఎలా నేను రీసెంట్ టైమ్స్ లో చెప్పాను, అది కూడా అప్పుడు క్లియర్ గా చెప్పాను. రూమర్స్ మాత్రమే, ఇంకా అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు చైనా నుంచి అని. జనవరి 1 వస్తూ ఉండడం, సిల్వర్ ధర పెరుగుతూ ఉండడం. ఎక్కడ చైనా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ని పెడితే మెజారిటీగా వాళ్ళే కదా సప్లై చేస్తున్నారు గ్లోబ్ కి. చైనా వాళ్ళే సప్లై చేయడం తగ్గిపోతే ఇప్పటికే ఫిజికల్ గా సిల్వర్ ఒక నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి. చైనా వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకు వేసి మనం ఎందుకు ఈ సిల్వర్ ఎక్స్పోర్ట్ చేయాలి, మన దగ్గరే పెట్టుకోవచ్చు కదా, చాలా వరకు ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళపైన రిస్ట్రిక్షన్స్ పెడదాం, మన దగ్గర నుంచి అనుమతి తీసుకుంటేనే ఎక్స్పోర్ట్ చేసేలా విధి విధానాలని తీసుకొద్దామని చైనా వాళ్ళు భావిస్తున్నారు అనేసరికి ఇది ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉన్నదే, ఓవర్ నైట్ వస్తున్నది కాదు. బట్ ప్రాబ్లం ఏంటంటే న్యూస్ ఛానల్స్, ఈ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ చేతుల్లో ఉంటుంది దేన్ని పంప్ చేయాలని. చైనా రిలేటెడ్ గా సిల్వర్ స్పెక్యులేషన్ ఫ్యూ డేస్ బ్యాక్ కూడా మనం ఛానల్లో మాట్లాడుకున్నాం. మీరే చూడండి 1662 మార్కెట్ అనాలిసిస్ వీడియోలో, అది ఎప్పుడు చేసింది, డిసెంబర్ 17వ తేదీ చేసిన వీడియోలో, సిల్వర్ మే సోర్ ఫర్దర్, ఇంకా సిల్వర్ పెరిగే అవకాశం ఉంది బికాస్ చైనా జనవరి 1న ఎక్స్పోర్ట్ క్రబ్స్ ని తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. తీసుకురాలేదు, అక్కడే మెన్షన్ చేశాను, అఫీషియల్ కాదు, ఆలోచనలో ఉందనే రూమర్స్ మార్కెట్ లో ఉన్నాయి. అప్పుడు 2 లక్షల కిందుంది వెండి. ఈవెన్ అక్కడే కాదు, దానికి ముందు చేసిన వీడియోలో కూడా అది ఆల్మోస్ట్ డిసెంబర్ 11వ తేదీ చేసింది, అప్పుడు ఇంకా వెండి కిందే ఉంది. అప్పుడు కూడా మార్కెట్ లో ఈ చైనా కొత్తగా ఎక్స్పోర్ట్ కంట్రోల్ సిల్వర్ రిలేటెడ్ గా 2026 బిగినింగ్ లో ఇంపోర్ట్ చేస్తుందన్న రూమర్స్ మార్కెట్ లో ఉన్నాయని డేటాని షేర్ చేశాను. మార్కెట్ లో రూమర్స్ ఉండడం వేరు, అది రియాలిటీ అవ్వడం వేరు. రూమర్స్ తో పెరిగింది ఏదైనా అది రియాలిటీ కాకపోయినప్పుడు అంతే విధంగా రియాక్ట్ అవుతుందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. పెరిగిపోతున్నప్పుడు దాని గురించి అనుగుణంగా మాట్లాడుకోవడం చాలా సులభం, కానీ ఒక లిమిట్ కి మించి పెరుగుతున్నప్పుడు అప్పుడు పెట్టుబడి పెట్టే వాళ్ళకి రిస్క్ కూడా అర్థం కావాలి కాబట్టి దీన్ని హైలైట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ చూడండి, ఫ్యూ అవర్స్ బ్యాక్ సేమ్ డేటానే సిల్వర్ చైనా ఎక్స్పోర్ట్ కంట్రోల్స్, చైనా న్యూ ఎక్స్పోర్ట్ రూల్స్ అని హైలైట్ చేస్తూ ఉండడం, గ్లోబల్ గా ఒక సార్ట్ ఆఫ్ పానిక్ క్రియేట్ అవుతుండడమే సిల్వర్ ధరలు ఇంతలా పెరగడానికి కారణం. ఫ్రెండ్స్, సిల్వర్ ఎందుకని బంగారం కంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, ఇండస్ట్రియల్ గా దాని డిమాండ్ ఎలా పెరుగుతుందని చాలా మంది ఒక వీడియోని చేశాను. కానీ దాని అర్థం ఇష్టం వచ్చినట్టు వెండి పెరిగిపోతుందని కాదు. ఇక్కడ డేటా ఇలా ఉంది, ఇది దీనికి బెనిఫిట్ గా ఉంది. గోల్డ్ సిల్వర్ రేషియో ఇలా ఉంది. సో గోల్డ్ కంటే సిల్వర్ కి ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తూ ఉంది. సో కమింగ్ టైమ్స్ లో, నా దృష్టిలో కమింగ్ టైమ్స్ అంటే రోజులు నెలలు కాదు, రానున్న సంవత్సరాల్లో వెండి పెరిగే అవకాశం ఉందనేలా డేటా మనం మాట్లాడుకున్నాం. కానీ ఎంత మనం మాట్లాడుకున్నాం అని అనుకుంటున్నా, ఇంతలా పెరిగిపోవడం అనేది ఇండస్ట్రియల్ మెటల్ కి మంచిది కాదు. ఎందుకంటే అది వేరియస్ ఇండస్ట్రీస్ లో వాడుతారు. అండ్ గుర్తుంచుకోండి, మెటల్స్ తో 2 రకాల యూజెస్ ఉంటాయి, స్టోర్ వాల్యూ, కమోడిటీ వాల్యూ. స్టోర్ వాల్యూ అంటే దాని అవసరం ఉన్నా లేకపోయినా దాన్ని నిలవలుగా పెట్టుకొని ఆనందించడం. అది బంగారానికి మాత్రమే 100% ఉంటుంది, వెండికి ఉంటుంది కానీ దానికంటే తక్కువ. ఈ రకంగా వెండి పెరిగిపోయినప్పుడు ఇండస్ట్రీస్ లో, కొన్ని ఇండస్ట్రీస్ లో దాని వాడకాన్ని రీప్లేస్ చేశారనుకోండి ఇతర మెటల్స్ తో, ఈ రేంజ్ లో పెరిగిపోతున్నప్పుడు దెన్ అది థ్రెట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడు కమోడిటీస్, స్పెషల్ గా స్టోర్డ్ వాల్యూ లేని కమోడిటీస్ స్లోగానే మూవ్ అవ్వాలి. ఈ రకమైన జంప్ నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక పానిక్ ని ఇండస్ట్రీస్ లో క్రియేట్ చేస్తుంది. ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ ని పెంచుతుంది. ఓవరాల్ ఎకానమీ కూడా ఇండస్ట్రియల్ మెటల్స్ పెరగడం మంచిది కాదు. అదే ఎలాన్ మస్క్ కూడా చెప్తున్నారు, దిస్ ఈజ్ నాట్ గుడ్. సిల్వర్ రిలేటెడ్ గా తను కామెంట్స్ చేస్తున్నారు. ఈవీస్ లో అదే కదా వాడుతున్నారు. అండ్ ఇంకొకటి, ఈ వెండి పెరుగుతుండడం, బంగారం పెరుగుతుండడం, మిగతా మెటల్స్ రిలేటెడ్ గా కూడా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్
ఫార్ములా అని చెప్తాను, గుర్తుంచుకోండి. స్టాక్ టు ఫ్లో రేషియో అంటే ఇప్పుడు మనం సంవత్సరం ఒక మెటల్ ని బయటకు తీస్తూ ఉంటాం కదా, బయటకు మైన్ చేస్తూ ఉంటాం. అది ఎంత తీయగలుగుతున్నాం, అసలు ఎంత ఎగ్జిస్టింగ్ గా రిజర్వ్స్ ఉంటున్నాయి, స్టాక్ ఎంత ఉంటుంది, ప్రెసెంట్ ఫ్లో ఎంత ఉంటుంది, దాని రేషియోని బట్టి ఎన్ని సంవత్సరాలకి ఎగ్జిస్టింగ్ ఉన్న నిల్వల్ని సంవత్సరం మనం తీసే దాంతో ఫుల్ ఫిల్ చేయగలం అనేది ఉంటుంది. ఆ డేటా మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి. స్టాక్ టు ఫ్లో రేషియో బంగారం రిలేటెడ్ గా 60 నుంచి 70 ఉంటుంది. ఎలా చెప్తున్నారు, రఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 2 లక్షల టన్నుల దగ్గరగా బంగారం ఇప్పటికే స్టాక్ ఉంది అనుకుందాం. ప్రపంచంలో ప్రతి సంవత్సరం 3,000 టన్నుల దగ్గరగా ప్రొడ్యూస్ అవుతుంది అనుకుందాం. ప్రొడ్యూస్ ఇన్ ద సెన్స్ మైన్ అవుతూ ఉంది అనుకుందాం. 2 లక్షలు డివైడెడ్ బై 3,000 68 దగ్గరగా వస్తుంది కదా. దాని అర్థం 68 సంవత్సరాలు పడుతుంది. ప్రెసెంట్ ఏదైతే మనం సంవత్సరం బంగారం తీస్తున్నామో దాంతో ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్ మనం క్రియేట్ చేయాలంటే ఇట్స్ వెరీ లాంగ్. కాబట్టి దానికి ఒక వాల్యూ ఉంటుంది. అదే వెండికి అయితే 22 సంవత్సరాలే పడుతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఈ రెండు పెరుగుతున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మిగతా మెటల్స్ కూడా పెరిగిపోతున్నాయి. కానీ చెప్పండి, మిగిలిన మెటల్స్ యూసేజ్ తో పాటు స్టీల్ కూడా మనం ఎక్కువ వాడుతూనే ఉంటాం కదా, అది కూడా ఇష్టం వచ్చినట్లు పెరిగిపోతూ వెళ్ళొచ్చు కదా, వెళ్ళదు. దాని స్టాక్ టు ఫ్లో రేషియో సంవత్సరం అంటే 1 ఆర్ ఈవెన్ సమ్ మెటల్స్ కి అయితే లెస్ దాన్ 1 ఉంటుంది. ఇక్కడ పాయింట్ మెటల్ ని ఎక్కడెక్కడ వాడేస్తున్నాం అని చెప్పుకొని మెటల్ పెరిగిపోతున్న దాన్ని జస్టిఫై చేయడం కాదు. దాన్ని అసలు మనం ఎంత ప్రొడ్యూస్ చేయగలం, దాని రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, దాని కాస్ట్ ఎంత, దాని మైనింగ్ కాస్ట్ ఎంత, దాని ప్యూరిఫికేషన్ కాస్ట్ ఎంత, దాని మార్కెట్ లోకి తీసుకురావడానికి ఉంటున్న ఓవరాల్ కాస్టింగ్ ఎంత, వేటిల్ని మనం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు పెరిగిపోతున్నాయి కదా అని బ్లైండ్ గా కొనుక్కుంటూ వెళ్ళిపోతే, ఒక లాజిక్ లేకుండా, ఒక బేసిస్ ఆఫ్ థీమ్ లేకుండా డబ్బులు పెట్టుకుంటూ ఇష్టం వచ్చిన మెటల్ లో పెట్టుకుంటూ వెళ్ళిపోతే మాత్రం అది బిగ్ రిస్క్ అవుతుంది. బంగారం ఎవర్ గ్రీన్ హీరో. ఆ సెకండ్ ప్లేస్ మాత్రం వెండిదే. బట్ వెండిలో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, వోలటాలిటీ పీక్ లో ఉంటుంది. ఇవాళ 20% పడింది, 12% పెరిగింది. దాన్ని ఎంతమంది తట్టుకోగలరు? అండ్ ఈ గోల్డ్, సిల్వర్, కాపర్ వీటి అన్నిటి పరంగా ఉంటున్న స్టాక్ టు ఫ్లో రేషియో కూడా ఇక్కడ ఇమేజ్ రూపంలో ఇస్తున్నాను చూడండి. దేనికైతే ఎక్కువ ఉంటుందో దానికి వాల్యూ ఉంటున్నట్టు. అండ్ మన ఇంట్లో బంగారాన్ని దాచుకుంటాం, స్టోర్డ్ గా ఉంచుకుంటాం, వెండి వస్తువుని దాచుకుంటాం, అలా ఇంకేదైనా మెటల్ ని కూడా దాచుకుంటాం. దానికి ఆ వాల్యూ ఉందనుకోండి, నమ్మండి. లేదనుకోండి, సప్లై ఎప్పుడైతే మార్కెట్ లో పెరుగుతుందో, రీసైక్లింగ్ ద్వారా కూడా సడన్ గా డంప్ ఎప్పుడైతే అవుతుందో, దెన్ ఆ టైంలో పడే ఇంపాక్ట్ మెటల్స్ రిలేటెడ్ గా వెరీ హెవీగా ఉంటుంది. అండ్ వెండి ఈ మధ్య కాలంలో కొన్న వాళ్ళకి కొంత ఇవాళ మార్కెట్ లో ఉన్న వోల్టాలిటీ ఒక భయాన్ని క్రియేట్ చేసి ఉంటుంది. 170% దగ్గరగా పెరిగింది సంవత్సరంలో. అసలు ఏది మరీ అంత పెరగడం కూడా మంచిది కాదు. నేను ఆ వీడియో చేస్తున్నప్పుడు కూడా నేను ఈ రకంగా పెరిగిపోతున్నాను ఇలా వ్యూతో లేని బేసిక్ గా. కానీ బంగారంతో పోలిస్తే వెండికి ఎందుకు అడ్వాంటేజ్ ఉంది, ఇండస్ట్రియల్ గా ఎటువంటి అడ్వాంటేజ్ ఉంది అనేది మాత్రమే మాట్లాడాం. మరి ఇంత యుఫోరిక్ గా ఇండస్ట్రీ మెటల్స్ పెరిగిపోవడం కూడా మంచిది కాదు. మనం రియాలిటీని కూడా యాక్సెప్ట్ చేయాలి, యుఫోరియా నుంచి కొంత బయటికి రావాలి. బట్ అలాని వెండి రిలేటెడ్ గా మేజర్ క్రాష్ ఆర్ భారీగా పతనం అయిపోతుంది, ఇంకా వెండి పని అయిపోయినట్లే అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ప్యానల్స్ అండ్ కొత్తగా వస్తున్న డెవలప్మెంట్స్, ఈవీ రిలేటెడ్ గా ఉంటున్న డెవలప్మెంట్స్, వాటిల్లో సిల్వర్ ఒక రీప్లేస్మెంట్ ఉంది, రీప్లేస్ చేస్తున్నారు అన్న డేటా మనకి వచ్చే వరకు వాటి యొక్క గ్రోత్ ఉంటుంది. ఇండస్ట్రియల్ గా అనుకుంటే మోర్ దెన్ 60% దగ్గరగా దాని యూసేజ్ ఇండస్ట్రియల్ గా ఉంటున్నప్పుడు, వాటి డిమాండ్ హెవీగా ఉన్నప్పుడు సిల్వర్ ది ఇండస్ట్రియల్ లింకేజ్ ఉన్నంత వరకు అంత సడన్ గా ముగిసిపోయే కథ అయితే కాదు. కానీ వోలటాలిటీ మాత్రం పీక్ లో ఉంటుంది. గతంలో కూడా వెండి పెరగడం బానే పెరుగుంటుంది, అక్కడి నుంచి 70-80% పడుతుంది, మళ్ళీ పెరగడానికి సంవత్సరాలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు జరిగిన స్టోరీ అది. కానీ ఇప్పుడు కొంత ఈవీ, సోలార్ అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ రిలేటెడ్ గా థీమ్స్ మారుతూ ఉండడం, స్టెబిలిటీ ప్రతి ఒక్క హైయర్ లెవెల్లోనూ దానికి కనిపిస్తుంది. కానీ హిస్టారికల్ నేచర్ ని కూడా మనం మైండ్ లో ఉంచుకుంటే మినిమం 40-50% కరెక్షన్ వెండి గతంలో మల్టిపుల్ టైమ్స్ ఇన్వెస్టర్స్ కి షాక్ లా ఇచ్చింది అనేది కూడా వోలటాలిటీని కూడా పెట్టుబడి చేస్తున్న వాళ్ళకి గుర్తుంచుకోవాలి. ఇది నేను ప్రతి ఒక్క వీడియోలోను, ఈవెన్ గతంలో చేసిన ఏ వీడియోలో అయినా, వెండి రిలేటెడ్ గా వీడియోలో అయినా చెప్పాను. ఆ వోలటాలిటీ వద్దు అనుకుంటే వెండిని పూర్తిగా పక్కన పెట్టండి. ఓన్లీ ఒక్క మెటల్ తోనే వెళ్ళాలి నాకంతా, వోలటాలిటీ వద్దు అనుకుంటే అది బంగారం. ఎందుకంటే దానికి స్టోర్డ్ వాల్యూ ఎక్కువ, అలానే స్టాక్ టు ఫ్లో రేషియో కూడా ఆల్మోస్ట్ 68-70 ఇయర్స్ పడుతుంది. అంత ఈజీ కాదు. హోప్ మీకు లాజిక్ అర్థమైందని. ఇవి కాక ఇంక ఇతర మెటల్స్ రిలేటెడ్ గా కూడా బజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. వి డోంట్ నో వాటి యొక్క స్టోరీ ఎలా ముగుస్తుంది అని. లాజిక్స్ ఉన్న వాటి రిలేటెడ్ గా మాత్రమే మనం మాట్లాడుకోగలం. అండ్ ఫైనల్ గా ఇంకొక కంక్లూజన్ కూడా ఇవ్వాలి. యుఎస్ వాళ్ళు క్రిటికల్ మినరల్ లిస్ట్ లోకి ఈ సిల్వర్ రిలేటెడ్ గా ఎడిషన్ ని మిడ్ జనవరిలో అనౌన్స్ చేస్తారు. చేస్తే ఓకే, చేయకపోతే అది ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. చైనా కూడా ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఇంకా పెట్టలేదు, కానీ పెడతారనేలా ఊహలున్నాయి. అది ఉంటే ఓకే, లేకపోతున్నా అది కూడా కొంత ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. సో షార్ట్ టర్మ్ లో ఏదైనా రిస్క్లు ఉన్నాయంటే అమెరికా వాళ్ళు క్రిటికల్ మినరల్ లిస్ట్ లోకి యాడ్ చేయకపోతున్నా మిడ్ జనవరిలో అప్డేట్ ఉంటుంది, ఇప్పుడే కాదు. బట్ ఇమీడియట్ గా మాత్రం చైనా వాళ్ళు కొత్త పాలసీని సిల్వర్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా ఏదైనా విధి విధానాలను మారుస్తుంటే అది కూడా సిల్వర్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్
టర్మ్ లో విధిస్తుంటే మంచి ఇంపాక్ట్ ని చూపిస్తుంది, విధించకపోతే ఇప్పుడు క్రియేట్ అయిన భయాలు తొలగి సిల్వర్ లో కొంత ప్రెషర్ ని కూడా మనం చూస్తాం. షార్ట్ టర్మ్ లో ఉంటున్నది ఇది. లాంగ్ టర్మ్ లో ఎప్పుడు ఇండస్ట్రియల్ డిమాండ్ సిల్వర్ రిలేటెడ్ గా పెరుగుతూ డెఫిసిట్ ఎప్పుడు అలానే మెయింటైన్ అవుతుంటే గత 5 సంవత్సరాల్లో మెయింటైన్ అవుతూ వెళ్తే స్టెబిలిటీ అనేది సిల్వర్ ధరకి దొరుకుతుంది. ఎల్స్ రీప్లేస్మెంట్ ఇండస్ట్రియల్ గా దానికి కనిపిస్తుంది. లేకపోతే ఇంత ధర పెరిగిపోయిన తర్వాత చాలా ఇండస్ట్రీస్ సిల్వర్ వాడడాన్ని తగ్గించేస్తున్నాయి, ఇంకొక మెటల్ కి ఆల్టర్నేటివ్ మెటల్ కి ఆర్ అలాయ్స్ కి మూవ్ అవుతున్నాయి, సిమిలర్ ప్రాపర్టీస్ ని క్రియేట్ చేసుకోగలుగుతున్నాయి సడన్ అడ్వాన్స్మెంట్స్ అండ్ టెక్నాలజీస్ తో. అంటే అప్పుడు కూడా మనకి సడన్ ఇంపాక్ట్ సిల్వర్ రిలేటెడ్ గా కనిపించవచ్చు. అన్ని రిస్క్ కి మనం ప్రిపేర్డ్ గా ఉండే అలొకేషన్ ని మనం ఇవ్వాలి, జస్ట్ ధర పెరిగిపోతుందనే కాదు. నెక్స్ట్ గ్లోబల్ గా జరుగుతున్న ఇంపార్టెంట్ థింగ్, ట్రంప్ పుతిన్ కి కాల్ చేయడం, 2 గంటలు మాట్లాడాను అనడం, తర్వాత ఈ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తో కూడా ఫ్లోరిడాలో మీటింగ్ పెట్టుకొని ఆల్మోస్ట్ 90% దగ్గరగా పీస్ డీల్ రిలేటెడ్ గా మేము ఒప్పుకుంటున్నాం, సర్టైన్ భూభాగాన్ని రష్యా ప్రెసిడెంట్ కి ఇవ్వడానికి కూడా ఆల్మోస్ట్ యుక్రెయిన్ ఒప్పుకుంటుందని, అలా జరిగితే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని, అది త్వరలోనే తను ఆశిస్తున్నాడని స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. లెట్స్ సీ ఇప్పటికైనా ఈ స్టోరీ ఎండ్ అవుతుందా లేదు. ఇలానే చెప్పారు గతంలో కూడా. చూస్తే రష్యా మీద యుక్రెయిన్ వాళ్ళు, యుక్రెయిన్ మీద మళ్ళీ రష్యా వాళ్ళు భారీగా డ్రోనులతో విరుచుకుపడ్డారు. అండ్ ఒక్కసారి 2025 పర్ఫార్మెన్స్ ని మీరు స్క్రీన్ మీద గమనిస్తే ఫస్ట్ ఇండియాతో వద్దు, కింద కంట్రీస్ తో వద్దాం. యూరోప్ సుమారుగా 20% దగ్గరగా పెరిగింది. యూకే మార్కెట్స్, జర్మన్ మార్కెట్స్ అండ్ పాన్ యూరోపియన్ మార్కెట్స్ అన్ని స్ట్రాంగ్ గా పెరిగాయి. ఏషియాలో చూస్తే సౌత్ కొరియా 70% పెరిగింది 2025లో. హాన్సెంగ్ హాంకాంగ్ కు సంబంధించిన మార్కెట్ 32%, నిక్కై జపాన్ కి సంబంధించిన మార్కెట్ 29%, షాంఘై చైనాకు సంబంధించిన మార్కెట్ 21% స్ట్రాంగ్ గా పెరిగాయి. యుఎస్ఏ కి సంబంధించి S&P 500, నాస్డాక్ అండ్ డౌ జోన్స్ యావరేజ్ గా 17-18% దగ్గరగా పెరిగాయి. వాట్ అబౌట్ ఇండియా? అది ఇప్పుడు టాప్ లో ఉంటుంది. స్మాల్ క్యాప్ 7% దగ్గరగా పడింది, మిడ్ క్యాప్ 5% పెరిగింది, నిఫ్టీ 9.7% దగ్గరగా పెరిగింది. కాబట్టే మనకి మెజారిటీ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ ఇంకా పాజిటివ్ లో ఉండవు, బికాస్ ఆఫ్ స్మాల్ క్యాప్ 7% పడ్డం కారణంగా. దీనికి ప్రధానమైన కారణం నెంబర్స్ రిలేటెడ్ గా ఏవైతే వాల్యుయేషన్స్ లో అవి ట్రేడ్ అవుతున్నాయో దాన్ని జస్టిఫై చేయలేకపోతుండడం నెంబర్ 1. నెంబర్ 2, ఏ రిలేటెడ్ గా గ్లోబల్ గా స్ట్రాంగ్ గా బజ్ ఉంటుండేసరికి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఎక్కువ అవడం. నెంబర్ 3, మన రూపీ రికార్డ్ స్థాయిలో లోని కొడుతూ ఉండడం. ఫర్దర్ గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ని పెంచుతూ ఉండేసరికి ఓవరాల్ మార్కెట్ లో స్పెషల్లీ స్మాల్ క్యాప్ లో మనకి సెల్లింగ్ అయితే పెరిగింది. దీన్ని సాల్వ్ అవ్వాలంటే నెంబర్స్ బాగా రావాలి, బట్ అది మన కంట్రోల్ లేదు. యుఎస్ డీల్ జరగాలి ఇండియాతో, బట్ అది కూడా నాకెందుకో ట్రంప్ రిలేటెడ్ గా హోప్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఫైనలీ గవర్నమెంట్ చేతుల్లో నుంచి ఏదైనా ట్యాక్స్ అడ్వాంటేజ్ వస్తే, అదేమైనా ఎఫ్ఐఎస్ ని ట్రిగ్గర్ చేస్తే మార్కెట్ లో బయింగ్ కనిపించవచ్చు. ఆర్ ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా ఏదైనా మంచిగా బెనిఫిట్స్ గవర్నమెంట్ రూపంలో ఇప్పుడే బడ్జెట్ లో ఏదైనా వినిపిస్తే, ట్యాక్స్ రూపంలోనా లేకపోతే ఇన్సెంటివ్స్ రూపంలోనా, ఏదైనా ఒక ఇండస్ట్రీ వైడ్ ఫోకస్ ఏదైనా గవర్నమెంట్ చేస్తున్నా, అది కూడా కంపెనీస్ ఒక నెంబర్స్ ని ఇంప్రూవ్ చేసినా, కన్సంప్షన్ ఇంప్రూవ్ చేయడానికి, మిడిల్ క్లాస్ ఒక కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, అవి కూడా కంపెనీ నెంబర్స్ ని పెంచుతాయి. కాబట్టి బడ్జెట్ ఇస్ స్మాల్ హోప్. అక్కడ కూడా గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు అనుకోండి, ట్యాక్స్ పరంగా బెనిఫిట్స్ స్పెషల్లీ ఎల్టీసీజీ, ఎస్టీసీజీ ఆర్ ఎస్టీటీ ఆర్ అవి పక్కన పెట్టిన ఇన్సెంటివ్స్ ని ఈ కంపెనీలకు ఇవ్వడంలో కానివ్వండి, ఆ మిడిల్ క్లాస్ రిలేటెడ్ గా కొనుగోలు శక్తిని పెంచడంలో కానీ ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ వర్క్ చేస్తున్నా, అది కూడా ఎఫ్ఐఎస్ ఒక బయింగ్ ని మార్కెట్ లో పెంచుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇఫేం ఇది జరగలేదంటే బడ్జెట్ లో, దాని అదొక నిరుత్సాహం మార్కెట్ కి మిగులుస్తుంది. ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పటి వరకు చూసారనుకోండి, ఏప్రిల్ లో ట్రంప్ టారిఫ్లను భయపెట్టారు, స్ట్రాంగ్ గా మార్కెట్ లో పడ్డాయి. తర్వాత మన ఆపరేషన్ సింధూర్, అక్కడ మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి. తర్వాత ట్రంప్ సడన్ గా నేనేమి అంత వేయిన్లే టారిఫ్లు అన్నారు, అన్ని కంట్రీలను వదిలేశారు. బట్ మంది మాత్రం రష్యా పేరు చెప్పి వేసిన దాని మీద ఇంకొక 25% వేసి కార్నర్ చేసి ఇప్పటి వరకు ఇండియాని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యలో బంగారం వెండి స్ట్రాంగ్ గా పెరిగింది, ఏ బస్తోను ఎఫ్ఐఎస్ సెల్లింగ్ పెరుగుతుండడం, రూపీ రికార్డు లోకి వెళ్తూ మార్కెట్ రిలేటెడ్ గా తీసుకుంటున్న స్టెప్స్ తో వస్తున్న పాజిటివ్స్ ని మొత్తాన్ని ఓవర్కమ్ చేస్తూ, ఓవర్ షాడో చేస్తూ సర్టైన్ థింగ్స్ మార్కెట్ లో డెవలప్ అవుతుండడం, మార్కెట్స్ లో మనం గ్లోబల్ గా చూసినంత ర్యాలీని మన మార్కెట్స్ లో చూడలేదు. అండ్ ఇంకొకటి కూడా చెప్పాలి, ఇవాళ మీరు విక్స్ ను గమనించారా? 6% దగ్గరగా విక్స్ పెరిగింది. ఈ బంగారం వెండి కూడా ఆల్ టైమ్ హైస్ లోకి వెళ్తూ ఉన్నాయి. యూజువల్ గా బంగారం వెండి పెరగడం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచిదే, కానీ ఈక్విటీ మార్కెట్స్ యూజువల్ గా భయపడుతుంటాయి, అంటే ఏం జరగబోతుందని, ఇవి ఇంతలా పెరుగుతున్నాయని. కానీ ప్రతిసారికి ఈసారికి ఒక తేడా ఉంది. బంగారం పెరగడానికి సెంట్రల్ బ్యాంక్స్, వెండి పెరగడానికి ఇండస్ట్రియల్ డిమాండ్ రెండు ఉండడం కారణంగా యూజువల్ గా వెండి బంగారం పెరిగినప్పుడు మార్కెట్లు పడిపోవాల్సిన కాస్త వెండి బంగారం వాటిపాటికి పరిగెడుతున్నాయి. ప్యారలల్ గా ఈక్విటీ మార్కెట్స్ పరిగెడుతున్నాయి. యూజువల్ గా ఈక్విటీ మార్కెట్స్ లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి వెండి ఆరు బంగారం, స్పెషల్లీ బంగారం, వెండి కాదు బంగారం హెడ్జ్ గా ఉంటుంది. అది పడినప్పుడు ఇది పెరుగుతుందిలే అని. కానీ చాలా రేర్ టైమ్స్ లోనే ఇది పెరుగుతూ ఉంటుంది, ఇది కూడా పెరుగుతూ ఉంటుంది. గ్లోబల్ గా అయితే స్ట్రాంగ్ గా ఈక్విటీ మార్కెట్స్, గోల్డ్ అండ్ సిల్వర్ మంచిగా పెరిగాయి. కానీ మిడ్ జనవరిలో యుఎస్ రిలేటెడ్ గా క్రిటికల్ మినరల్ లిస్ట్ లోకి సిల్వర్ ఉంటుందా లేదా అనే ఒక అప్డేట్, అండ్ చైనా రిలేటెడ్ గా సిల్వర్ ఎక్స్పోర్ట్స్ పరంగా రెస్ట్రిక్షన్ ఉంటుందా లేదా అని ఒక క్లారిటీ సిల్వర్ ధరకి ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. గోల్డ్ కి దానికి సంబంధం లేదు. ఆ లెవెల్ వోలటాలిటీ గోల్డ్ లో మనకు కనిపించడం చాలా రేర్, అన్లెస్ సెంట్రల్ బ్యాంక్ లో ఏదో ఒక బ్యాంక్ వచ్చి బంగారాన్ని మేము అమ్ముతున్నాం అని చెప్తే తప్పించి అది ఈ మధ్య కాలంలో జరగలేదు. కొంటున్నారు తప్పించి అమ్మడం జరగలేదు. అండ్ స్ట్రాంగ్ సెంట్రల్ బ్యాంక్ యాక్టివిటీ ఏదున్నా అదే మీతో షేర్ చేస్తాను. బట్ విక్స్ ఇవాళ 6% పెరిగింది. మార్కెట్ ఏం పెద్దగా పడిపోకపోయినా విక్స్ 6% దగ్గరగా పెరిగింది. దాన్ని హైలైట్ చేసుకోవాలి. అండ్ ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయా అంటే 31st మనకి జాబ్లెస్ క్లెయిమ్స్ డేటాతో పాటు, అమెరికాకు సంబంధించి జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా పాటు అక్కడ యుఎస్ ఫెడ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గత మీటింగ్ ఒక మినిట్స్ అప్డేట్ అవుతాయి. ఇది మైండ్ లో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 3 days ఇంపార్టెంట్ అన్నానా, ఇప్పుడు కూడా మనకి మార్కెట్ లో చాలా లో వాల్యూమ్స్ తో డేటా ఉంది. గతంలో ఏదైతే ఎఫ్ఐ డేటాని పట్టించుకోవద్దన్నాను, వాల్యూమ్స్ చాలా సిగ్నిఫికెంట్ గా లోగా ఉన్నాయి. యూజువల్ గా జరగాల్సిన ట్రేడ్ కి 50% లో ప్రెసెంట్ వాల్యూమ్స్ ఉన్నాయి. బికాస్ క్రిస్మస్ వస్తూ ఉండడం, నెక్స్ట్ వీకెండ్ మనకి న్యూ ఇయర్ కూడా ఉంటూ ఉండడం, లాంగ్ హాలిడేగా చాలా మంది మార్కెట్స్ నుంచి కొంత దూరం ఉంటున్నారు. అండ్ లో వాల్యూమ్స్ లో మార్కెట్ నడుస్తుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా మీరు గమనిస్తే December 31st న యూకే మార్కెట్ ఉండదు, ఫ్రాన్స్ మార్కెట్ ఉండదు, హాంకాంగ్ మార్కెట్ ఉండదు, అండ్ కొన్ని మార్కెట్స్ కూడా ఉండవు. అండ్ January 1st న ఇండియన్ మార్కెట్ తప్పించి ప్రపంచంలో ఇంకే మార్కెట్ ఉండదు, అన్నిటికీ హాలిడే. అలాంటప్పుడు మార్కెట్ లో ఎంత లో వాల్యూమ్స్ నడుస్తాయి, ఎఫ్ఐఎస్ ఎంత మార్కెట్స్ ని అవాయిడ్ చేస్తే లో వాల్యూమ్ తో మార్కెట్ మూవ్ అవుతుంది. కాబట్టి మార్కెట్ లో ఏ మాత్రం కొంచెం పుష్ వచ్చినా అది కిందకైనా పైకైనా స్ట్రాంగ్ గా వెళ్లే అవకాశం ఉంటుంది. అండ్ January 1st మనకి ఆటో సేల్స్ డేటా కూడా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూ డేస్ మార్కెట్ లో లో వాల్యూమ్స్ విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ ని మనం చూస్తామని గుర్తుంచుకోవాలి. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ అక్కడే మెయింటైన్ అవుతున్నాయి. అండ్ యూఎస్ డాలర్ కూడా ఆల్మోస్ట్ 90 రూపీ పర్ $1 మనకి ప్రెసెంట్ ఉంది. కాబట్టి వాటిలో కూడా పెద్ద చేంజ్ అయితే లేదు. మార్కెట్ 25,700 కిందకి వెళ్ళనంత వరకు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదనేది నేను గతంలో మల్టిపుల్ టైమ్స్ మాట్లాడాను. సేమ్ థీమే, మార్కెట్ లో పైకి కిందకి అలాంటి జోన్ లో మూవ్ అవుతుంది తప్పించి ఓ డైరెక్షన్ అయితే మార్కెట్ తీసుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న మొత్తం డేటాని కంబైన్ చేస్తూ ఇలా వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే, ఇందాక షేర్ చేసిన కంటెంట్ అంతట్లో వాల్యూ ఉందని మీరు అనుకుంటే వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రీవియస్ మన మార్కెట్ అనాలిసిస్ వీడియోలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలో భారీగా ఆర్డర్స్ ని ఇవ్వబోతున్నారు డిఫెన్స్ రిలేటెడ్ గాని. మార్కెట్ లో ఉంటున్న అప్డేట్ గురించి మాట్లాడుకున్నాం. దీని రిలేటెడ్ గా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు బిగ్ అనౌన్స్మెంట్ నే చేశారు. దీంతోనే ఇవాళ మీకు మిధాని గాని ఇంకొన్ని డిఫెన్స్ స్టాక్స్ లో కానీ బజ్ అయితే కనిపించింది. కొన్ని షేర్లు పడ్డాయి. వాటి రిలేటెడ్ గా ఏదైనా డేటా ఉంటుంది అనుకుంటే వాటి రిలేటెడ్ గా అంత పెద్ద అప్డేట్స్ రాకపోతుండడం, కొన్ని పడ్డాయి. బట్ కొన్ని మాత్రం ఇవాళ 10-15% దగ్గరగా పెరిగాయి. అందులో మిధాని ఉంది. ఇవాళ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు ఆల్మోస్ట్ 79,000 కోట్లకు సంబంధించిన రాడార్స్, రేడియోస్, ఆటోమేటిక్ టేక్ ఆఫ్, ల్యాండింగ్, రికార్డింగ్ సిస్టమ్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ గా ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ పరంగా 79,000 కోట్లకు సంబంధించిన ప్రపోజల్స్ ని క్లియర్ చేస్తూ ఉండడం డిఫెన్స్ రిలేటెడ్ గా కేంద్రం స్ట్రాంగ్ కమిట్మెంట్ తో ఉందన్నది మనకి ప్రూవ్ చేస్తుంది. ఆల్సో మిధాని వాళ్ళకి ఎయిర్ వర్తినెస్ సర్టిఫికేషన్ కూడా సూపర్ అలాయ్స్ పరంగా లభించింది. అడ్వాన్స్డ్ ఏరో ఇంజిన్ పరంగా వీళ్ళకి ఇది ఒక కీ సర్టిఫికేషన్. అండ్ ఈవెన్ గవర్నమెంట్ 44,700 crores చేసే షిప్ బిల్డింగ్ సపోర్ట్ స్కీమ్ ని కూడా నోటిఫికేషన్ రూపంలో రిలీజ్ చేశారు. షిప్ బిల్డింగ్ స్పేస్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ స్ట్రాంగ్ విజన్ తో ముందుకు వెళ్తూ ఉంది. నెక్స్ట్ ఆర్బీఐ వాళ్ళు ఇవాళ చూడండి, ఇక్కడ December 29th అని ఒక రిపోర్ట్ నైతే రిలీజ్ చేస్తున్నారు. బ్యాంకింగ్ సెక్టార్ పరంగా ఎలా ఉంది, రీసెంట్ ట్రెండ్ ఎలా ఉందని 2024-25 రిలేటెడ్ గా ఆ మొత్తం రిపోర్ట్ సారాంశాన్ని మీరు గమనిస్తే బ్యాంకింగ్ సెక్టర్ రెసిలియంట్ గా FY25 లో ఉందని, అంటే స్ట్రాంగ్ గా ఉందని, డబుల్ డిజిట్ తో బ్యాంకింగ్ స్పేస్ లో బ్యాలెన్స్ షీట్ గ్రోత్ కనిపిస్తుందని, డిపాజిట్స్, క్రెడిట్ గ్రోత్ డబుల్ డిజిట్స్ లో ఉన్నాయి. కాకపోతే FY24 తో కంపేర్ చేస్తే స్లోగానే ఉందని అన్ని స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఇది. వెరస్ NBFCs పరంగా మాత్రం కొంత పాజిటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. డబుల్ డిజిట్ క్రెడిట్ గ్రోత్ ని పోస్ట్ చేస్తున్నారు. స్ట్రాంగ్ క్యాపిటల్ బఫర్స్ ని మెయింటైన్ చేస్తూ అసెట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటున్నారనేలా పాజిటివ్ గా చెప్పారంటే బ్యాంకింగ్ అండ్ NBFC స్పేస్ లో ఎటువంటి వీక్నెస్ లేదని ఆర్బీఐ వాళ్ళు తేల్చి చెప్తున్నారు. మరి లాస్ట్ 2 రోజుల నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు 2,434 కోట్ల ఫ్రాడ్ ని రిపోర్ట్ చేశారనేలా మనకి అప్డేట్స్ కనిపిస్తున్నాయి కదా. మరి బ్యాంకింగ్ సిస్టమ్ లేదో జరుగుతుందా అని ఒక భయాలు నెలకొంటుంటే గుర్తుంచుకోవాల్సింది, ఈ ఎంటైర్ లోన్ ని ఎప్పుడో వాళ్ళు ప్రావిజనింగ్ చేసి పెట్టుకున్నారు. SREI ప్రమోటర్స్ రిలేటెడ్ గా జరిగిన లోన్ ఫ్రాడ్ గతంలోనే వీళ్ళకి వడ్డీలు రానప్పుడే దాని రిలేటెడ్ గా ప్రావిజనింగ్ అండ్ దాన్ని బుక్స్ లో చూపించడం జరిగిందని, కానీ ఇలా ఫ్రాడ్ జరిగిందనేలా అఫీషియల్ గా వీళ్ళు దాన్ని రిపోర్ట్ చేస్తున్నట్టు PNB వాళ్ళు చెప్తున్నారు. సో సడన్ గా ఏదైనా సర్ప్రైజ్ అంటే ఇది కాదు, బట్ మంచి విషయం అంటే అది కూడా కాదు. ఇలా 1,000 కోట్లు ఫ్రాడ్ జరగడం మన బ్యాంకింగ్ వ్యవస్థకి మంచిది కాదు. అలా అని ఇది సర్ప్రైజ్ కూడా కాదు. October 2021 లోనే ఆర్బీఐ వాళ్ళు దీని రిలేటెడ్ గా యాక్షన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు రానున్న రోజుల్లో మేజర్ సిటీస్ లో ట్రైన్ హ్యాండ్లింగ్ కెపాసిటీని డబల్ చేయాలని ఆలోచిస్తున్నట్టు, సుమారుగా 2030 నాటికి చాలా సిటీస్ లో, ఇక్కడ మీకు సిటీస్ ని కూడా పెడుతున్నారు,
పెడుతున్నాను. ఈ సిటీస్ లో కెపాసిటీస్ ని డబల్ చేస్తూ కోచెస్ ని, టర్మినల్స్ ని, ప్లాట్ఫామ్స్ ని, మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలని రైల్వేస్ వాళ్ళు ఆలోచిస్తున్నట్టు మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది డెఫినెట్లీ ఒక మంచి వార్తే. బికాస్ రైల్వేస్ లో ఎప్పుడు చూసినా అవస్థ పడుతూ ట్రావెల్ చేస్తున్న ప్రజలే మనకు ఎక్కువగా జనరల్ బోగిల్లో కనిపిస్తూ ఉంటారు. ట్రైన్ లో ప్రయాణించే వాళ్ళకి ఇది డెఫినెట్లీ మంచి వార్త. సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళకి ఎన్టీపీసీ వాళ్ళ దగ్గర నుంచి, ఎన్టీపీసీ రెన్యూవల్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి 725 crore 30 lakhs విలువ చేసే ఆర్డర్ 250 మెగావాట్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లభించింది అంటూ ఉండడం స్టాక్ కి వాళ్ళ ఇలా పెరిగింది. అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ కి భారీ శుభవార్తనైతే చెప్తున్నారు. ఎప్పటి నుంచో ఎంట్రీ లెవెల్ ప్యాకేజీలు చాలా తక్కువగా ఉన్నాయి కదా, కానీ ఇన్ఫోసిస్ వాళ్ళు ఇప్పుడు ఎంట్రీ లెవెల్ ప్యాకేజెస్ ని 21 లక్షలు చేస్తున్నారు. అందరికీనా అంటే కాదు, బట్ ఫ్రెషర్స్ కే, కొత్త వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఏం కాదు. డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ కి 7 lakh per annum, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L1 లో ఉన్నప్పుడు అదొక స్టేజ్, లోయర్ స్టేజ్ లో ఉన్నప్పుడు 11 lakh, దానికి హైయర్ ఉన్నప్పుడు 16 lakh, దానికి హైయర్ ఉన్నప్పుడు 21 lakh per annum ఇవ్వబోతున్నట్టు ఐటీ ఉద్యోగులకి శుభవార్తనైతే చెప్తున్నారు. బట్ ఇదే ఫీల్డ్ లో ఉంటున్న వాళ్ళు ఇప్పుడు ఇన్ఫోసిస్ చేస్తున్న ఈ అప్డేట్ ఫ్రెషర్స్ కి ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేది ప్రాక్టికల్ గా ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ స్టాలిన్ ఇండియా ఫ్లోరో కెమికల్స్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి R32 గ్యాస్ ఒక ప్రొడక్షన్ ప్లాంట్ పరంగా, దాని ఎస్టాబ్లిష్మెంట్ పరంగా రాజస్థాన్ దగ్గర నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లభించిందని, దీంతో 10,000 మెట్రిక్ టన్ పర్ ఆనం దగ్గరగా R32 డైఫ్లోరో మీథేన్ గ్యాస్ పరంగా వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ చేసుకుంటారని అప్డేట్ చేస్తున్నారు. ఎయిర్టెల్ వాళ్ళు కార్టూన్ నెట్వర్క్ ఛానల్ తో టైఅప్ అవుతున్నారు. వాళ్ళ ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో కార్టూన్ నెట్వర్క్ పరంగా యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వనున్నారని, లైక్ టామ్ అండ్ జెర్రీ, లూనీ ట్యూన్స్, స్కూబీడూ ఇవి స్ట్రీమ్ చేస్తారని 59 రూపీస్ పర్ మంత్ పెడుతూ ఇది లాంచ్ చేయబోతున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. 90s కిడ్స్ కి స్కూబీడూ కానీ, టామ్ అండ్ జెర్రీ కానీ, లూనీ ట్యూన్స్ కానీ కార్టూన్ నెట్వర్క్ లో కొంత ఎక్కువగా కనిపించేవి. బట్ జెటెక్స్ లో పవర్ రేంజర్స్ కి కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉండేది అప్పట్లో. ఎవరికైనా పవర్ రేంజర్స్ రిలేటెడ్ గా ఐడియా ఉంటే జస్ట్ మెన్షన్ చేయండి మీ ఫేవరెట్ షో ఏంటని. నెక్స్ట్ సిగాచి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ ఎండి అండ్ సిఇఓ అయిన అమిత్ రాజ్ సిన్హా రిలేటెడ్ గా గతంలో హైదరాబాద్ యూనిట్ లో జరిగిన ఫైర్ ఇన్సిడెంట్ గాను తనని రిమాండ్ లో తీసుకోవడం జరిగింది. జూన్ 30వ తేదీ వాళ్ళ హైదరాబాద్ ప్లాంట్ లో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అది చాలా మందిని ఇంపాక్ట్ చేసింది. దానికి గాను వీళ్ళ ఎండి సిఇఓ ని రిమాండ్ లో తీసుకున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. బిఎల్ వాళ్ళకి 569 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. ఇండియా పెస్టిసైడ్స్ కంపెనీ స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి కారణం సుమారుగా ఈ 2,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి ఆస్ట్రేలియా వాళ్ళ దగ్గర నుంచి ఫంగిసైడ్ అప్రూవల్ అయితే లభించింది. పెస్టిసైడ్స్ గా ఇది వాడుకోవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ని టార్గెట్ చేస్తున్నారు, స్పెషల్లీ ఆస్ట్రేలియాని. దీని కారణంగా గ్లోబల్ గా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పెరిగి, గ్లోబల్ ఫుట్ ప్రింట్ పెరిగి బిజినెస్ పెరుగుతుందనేలా వీళ్ళు అప్డేట్ చేశారు. ఎస్సీపీసీ లిమిటెడ్ వాళ్ళకి 230 crores విలువ చేసే మైనింగ్ ఆర్డర్ లభించిందని అప్డేట్ చేస్తున్నారు. ఫ్రమ్ ఎంఓఐఎల్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి, గవర్నమెంట్ అండర్ లో ఉంటున్న కంపెనీ దగ్గర నుంచి ఆర్డర్ లభించినట్టు మెన్షన్ చేశారు. అండ్ సీగల్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి ఉజ్జయిన్ గ్రీన్ ఫీల్డ్ రిలేటెడ్ గా ఇండోర్ లో కన్స్ట్రక్షన్ ఆర్డర్ 4 lane కన్స్ట్రక్షన్ ఆర్డర్ లభించిందని, ఈ ఆర్డర్ ఒక విలువ 1089 crore అని, ఇలా వీళ్ళ సబ్సిడరీకి లభించిన ఈ హైవే ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడమే స్టాక్ పెరగడానికి కారణం. టైమెక్స్ స్టాక్ ఒక ధర ఇవాళ ఎక్కువగా పడిందా? కారణం ఏంటంటే వీళ్ళ ప్రమోటర్ సుమారుగా 9% దగ్గరగా వాటాని ఆఫర్ ఫర్ సేల్ లో అమ్మాలని చూస్తున్నారు. వాళ్ళు పెట్టిన ఫ్లోర్ ధర 275 రూపాయలు. ప్రెసెంట్ ఉంటున్న ధర కంటే చాలా తక్కువ ధర పెడుతూ ఉండడం, 350 రూపాయల్లో గతంలో క్లోజ్ అయిన ధర 275 రూపాయలకి మేము అమ్ముతామని ఫ్లోర్ ప్రైస్ పెడుతూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా పడింది. రేపు రీటైలర్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ ఓఎఫ్ఎస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీని రిలేటెడ్ గా వివరాలు ఇక్కడ మీకు స్క్రీన్ ముందిస్తున్నాను. వాటెక్ వాబాగ్ వాళ్ళకి $70 million విలువ చేసే వాటర్ ప్రాజెక్ట్ సౌదీ అరేబియా వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఎగ్జాక్ట్ గా 70 అని కాదు, $35 to $70 million విలువ చేసే ప్రాజెక్ట్ అనేలా అప్డేట్ చేశారు. వీళ్ళు కూడా ఎల్ఎన్టీ లా అయిపోతున్నారు. స్మాల్, మీడియం, లార్జ్, మేజర్, మెగా ఆర్డర్ అని ఒక క్లాసిఫికేషన్ ఇచ్చేసి ఇక్కడ ఎంత వచ్చిందో ఆర్డర్ చెప్పకుండా ఈ రేంజ్ లో వచ్చుండొచ్చు అనేలా ఒక జోన్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇది సౌదీ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్. సౌదీ వాటర్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి బ్రాకిష్ వాటర్ రివర్స్ ఆస్మోసిస్ BWRO ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ పరంగా వీళ్ళకి ఆర్డర్ లభించింది. నెక్స్ట్ 14 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారు. ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కనిపిస్తుంది. గ్లోబల్ గా ఉంటున్న పేరెంట్ కంపెనీ జాన్ కోక్రిల్ ఎస్ఏ వాళ్ళు ఇండియన్ కంపెనీ జాన్ కోక్రిల్ రిలేటెడ్ గా వాటాని 5.29% వాటాని అమ్మారు. కానీ ఎవరు కొంటున్నారని తెలిసాక మార్కెట్ దాన్ని వాళ్ళ స్ట్రాంగ్ గా చూసింది. రమేష్ దమాని గారు 27
37,500 షేర్లని 4,704 రూపాయల లెక్కన కొంటున్నట్టు మార్కెట్ లో డేటా అయితే అప్డేట్ అవుతూ ఉండడం, ఫేమస్ ఇన్వెస్టర్ రమేష్ దమాని గారు కొంటున్నారనేసరికి స్టాక్ లో మనకి వాళ్ళ బజ్ అయితే కనిపించింది. అండ్ రైల్టెల్ వాళ్ళకి 19,84 lakhs వచ్చేసి ఇంటర్నేషనల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇందులో భాగంగా వీళ్ళు డేటా సెంటర్ ని యూటోపియాలో ఎస్టాబ్లిష్ చేస్తారని, డిసెంబర్ 2029 లోపు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందని అప్డేట్ చేశారు. సరే మరి నేనుండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.